అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన మార్కు రాజకీయం చూపించారు. తనను వదిలి వెళ్ళిపోయిన పార్టీ నేతకు ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. వైసీపీలో చేరి ఇప్పుడు తన ఇంటికి వచ్చిన నేతను కూర్చోబెట్టి మరీ గౌరవించారు. అలాగని క్షమించలేదు. ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేశాను, ఇక వెళ్ళిపో అంటూ కొంచెం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఆ నేత అడుగుతున్నా ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. తన అనుచరులను పిలిచి ఆ నేతను బయటకు ఎత్తిపడేయించాడు. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. ఎస్, ఒక్కసారి తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో మరోసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతున్నాయి. నిజంగా ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు ఆ సీన్కు ఎంత రక్తి కట్టిస్తున్నాయో మీరే స్వయంగా చూస్తే, ఆ దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సీన్లో జేసీ అనుచరులు ఎత్తుకొలుతున్న వ్యక్తి వైసీపీ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు. గతంలో ఈయన జేసీ కుటుంబ వ్యక్తిగత అడ్వకేట్గా కూడా పనిచేశాడు. డిసెంబర్ 2023లో శ్రీనివాసులు జేసీకి గుడ్ బై చెప్పాడు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ నేతలపై, కార్యకర్తలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు జేసీ ఆగ్రహానికి కారణమైంది. అధికారం మారిన నేపథ్యంలో శ్రీనివాసులు మళ్ళీ పెద్దారెడ్డి దగ్గర నుంచి జేసీ దగ్గరికి వచ్చారు. ఇంట్లోకి రానిచ్చి శ్రీనివాసులను మర్యాదగా కూర్చోబెట్టారు ప్రభాకర్ రెడ్డి. శ్రీనివాసులు ఏదో చెప్తుండగా ఇక చాలు బయటికి వెళ్ళు అంటూ జేసీ గట్టిగా చెప్పారు. వినకుండా శ్రీనివాసులు ఏదో చెప్తుంటే తన అనుచరుని పిలిపించారు ప్రభాకర్ రెడ్డి. ఆయన ఆదేశాలతో శ్రీనివాసులను అమాంతం ఎత్తికెళ్ళి గేట బయట పడేశారు జేసీ అనుచరులు. ఆ సీన్ ఇప్పుడు తాడిపత్రిలో సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఎస్, ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. ఆ సీన్ రక్తి కడుతోంది. నేను చెప్పే ఈ డైలాగులు ఆ సీన్కు భలే సింక్ అయ్యాయి కదా. అమాంతం ఆ వ్యక్తిని ఎత్తుకెళ్ళి బయట పడేశారు. చూడండి ఎలా ఉందో సినిమా. అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాడు, ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వస్తే ఊరుకుంటాడా పెద్ద ఆయన? చూడండి ఎలా ఉందో ట్రీట్మెంట్. తీసుకెళ్ళి అమాంతం ఎత్తుకెళ్ళి బయట పడేశారు గేటు బయట. ఆ దృశ్యాలు చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. నిజంగా సినిమాను తలపించే దృశ్యాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తరచుగా కనబడుతున్నాయి. మొన్న మధ్య ఓ ఎమ్మెల్యే ఓ సినిమా థియేటర్ను ఆక్రమించుకుని ఏకంగా అడ్డా పెట్టుకొని మరీ చెలాయించాడట. ఇప్పుడు ఆ సినిమా థియేటర్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో ఆ సీన్ కూడా అప్పుడు అలాగే పండింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమాను తలపించే సినిమా స్టోరీ లాంటి సీనే ఇక్కడ తాడిపత్రిలో కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని చూపించారు. భలే ఉంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.